అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడు, అవసరాల శ్రీనివాస్ గారు. ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేషం. ఈ కలెక్టర్లు మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు దండగా ఉద్యోగాలు చేసుకోకని తిట్టాడండి ఈయన. ఫ్యాన్సీ పరమేశ్వర్ సినిమా టైంలో ఇలా చూసి ఈ నిలబడి అటు తిరుగుతున్నాడు. కలెక్టర్ అని తిరుగుతున్నాను చూస్తున్నాను కానీ చూడట్లేదు. అది తీసుకెళ్ళి ఇంకో ఆయన వరకు ఇచ్చాడు వేషం. ఎక్కువసేపు చూసిన వేషం ఇస్తాడేమో అని. సో అవసరాల శ్రీనివాస్ గారు ఇవ్వలేదు. బట్ ఎనీహౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా, ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు. ఇట్స్ గ్రేట్ జర్నీ. అందరూ మా అబ్బాయి ప్రియదర్శి కోర్టు సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో ఈ లోపలికి వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి వస్తుంది. సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడిగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ కమర్షియల్గా కూడా ఒక అడుగు ముందుకు పడడం ఎవరికైనా ఆశించేది అదే కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కృష్ణప్రసాద్ గారు, మా విందా గారు మేకప్ వేసుకోవద్దు బాగానే ఎర్రగా ఉన్నాం అంటుంటాడు ఆయన. వస్తున్నమాట మేకప్ వేసుకుని నాకేమో సరదా ఎక్కువ ఎర్రగా ఉందని తుడిచేస్తూ ఉంటాడు ఆయన. వద్దొద్దు ఎందుకు దరిద్రంగా మేకప్ వద్దు అంటూ ఉంటారు. అట్లా మా అమ్మాయి ఉమామహేశ్వర గురుపస్య అమ్మాయి అప్పటి నుంచి మీరు ఇందాక దారిలో వస్తూ స్పీచ్లు వింటూ వస్తున్నాను సార్. ఎవరెవరు ఏం మాట్లాడతారు మీరు ఆన్ ద సెట్స్, ఐ వాంట్ టు బి ఆన్ సెట్స్, అది కూడా విన్నాను. సో ఇంత అందంగా హాయిగా ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇవాళ ఇది విమర్శ అవుతుందేమో, తెలుగు సినిమాకి షూటింగ్ స్పాట్లో ఈ రక్తం దొరకట్లేదు, బాగా పారించేస్తున్నారు నెత్తురు ప్రవాహాలు. ఈ బ్లడ్ తెస్తారు కదా పాపం ఆర్ట్ వాళ్ళు, దొరకట్లేదు నెత్తురు. అయిపోతుంది 15 లీటర్లు పోసేస్తున్నారు, అయిపోయింది. ఈలో తిట్టేస్తున్నాడు, నేను చూసుకోవాలి కదా బ్లడ్, ఒక 200-300 లీటర్లు తిండి అంటున్నారు. ఈ లీటర్ల రక్తం నుంచి హాయిగా నవ్వుకునే ఓ నవ్వులు సినిమాకేసి తీసుకెళ్ళిన మా మోహన్ కృష్ణ గారికి అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ తలకాయలు నరికేయడాలు, పెద్ద పెద్ద ఆయుధాల నుంచి మామూలుగా ఏదో పాపం సారంగపాణి ఆయన జాతకాలు పెచ్చ, ఆయన పెళ్ళి, ఈ గోడకి తీసుకొచ్చాడు బాబా ఆయన మనందరినీ దగ్గరగా. సో అందరూ ఆయన ఇందాక మోహన్ గారి మాట వింటున్నాను, ముసలాళ్ళు, స్వకుటుంబాలు, పరకుటుంబాలు అందరూ మొత్తం మూకుమ్మడిగా వచ్చి సినిమా చూసేసి మా అంకుల్ కృష్ణప్రసాద్ గారు వారికి అద్భుతమైన లాభాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమాలో మళ్ళీ ఏదో అంటే హీరో ఫాదర్ మంచి వేషం హీరో అంటే జనరల్గా చిన్న జబ్బు ఉంది సార్ నాకు, అంటే బాగుండదని హీరో అడగను. ఎవరైనా డైరెక్టర్ సినిమా తీస్తున్నారంటే మెల్లిగా వెళ్తాను పక్కకి, ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో చేసి ఎవరెవరు ఉన్నారంటాను. అంటే ప్రియదర్శి గారి వేషం అడగలేం కదా, హీరోయిన్ వేషం అసలు కుదరదు. సో నెక్స్ట్ మంచి వేషం ఏంటి, అమ్మ ఆయనకి ఇచ్చారా, ఎలాగేది మనం ఎలా లాగాలి. ఆ టైంలో ఏదో పెద్దవాళ్ళ వేషాల కోసం పొంచి ఉంటాను. మేబీ సినిమా తర్వాత పొంచి ఉండడం మానేసి కొంచెం పెద్ద నిర్మాతల వాళ్ళు కూడా తక్కువ రేటుకి చేస్తారని కొంచెం నన్ను కన్సిడర్ చేయాలని అందరిని. అప్పుడే 5-6 ఏళ్ళు అయిపోయింది సార్, 100 సినిమాలు అయిపోయాయి. ఎప్పుడూ పెద్దవాళ్ళే అంటే అలాగే మాలాంటి వాళ్ళకి కూడా తండ్రిగాను ఏదో కొంచెం మంచి వేషాలు ఇస్తే. హీరో ఫాదర్గా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి ప్రాపర్ కంప్లీట్గా హీరో ఫాదర్ వేషం వేయడం. అది కోర్టు ద్వారా ఆల్రెడీ తన జాతకాన్ని విపరీతంగా మార్చేసుకుని సారంగపాణి జాతకం ద్వారా మరింత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియదర్శి ఫాదర్ వేయడం మేబీ నేను నమ్మకపోయినా నమ్మినా నా జాతకం కూడా మారుతుందేమో అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సమీరా గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను.